మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది, పబ్లిష్ అయ్యాయి వివిధ పత్రికల్లో. అలాగే రేడియోలోను టెలివిజన్లో కూడా నా కథల యొక్క సువాసన పరిమళం గుబాలిస్తూ ఉంటుంది. చాలా అవార్డులు వచ్చాయి ఇప్పటికీ. సో దానితో చాలా సంతోషంగా ఉన్నాను సాహిత్య రంగంలో. ఓకే, కథా ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. అలాగా 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. అందులో మొదటిది కథాంజలి. ఓకే, కథాంజలి ఇలా ఉంటుంది. దీనిలో 100 కథలు వేయడం జరిగింది. ఈ పుస్తకం ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డిలో ఉన్నది. అక్కడ స్టూడెంట్స్ దీని మీద పిహెచ్డి చేస్తూ ఉన్నారు. అయితే ఈ పుస్తకం నుంచి ప్రతిరోజు ఒక కథని మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు నేను మీకు పరిచయం చేసేటువంటి కథ పేరు పుత్రోత్సాహం. కథ శీర్షిక పుత్రోత్సాహం. మరి ఈ కథని చాలా బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. మరి చక్కటి వర్ణనతో మొదలుపెట్టాను. పసిడి వర్ణంలో కాంతులీనుతున్నటువంటి చక్కెరకేళి పళ్ళను కొని వాసుదేవ్ అనేటువంటి ఆయన మాస్టరు, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఇంటికి తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఉంటే ఆయన్ని నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇంతలో మాస్టారు అనేటువంటి పిలుపుకి వెనుదిరిగి చూస్తారు ఆయన. సో మాస్టారు అని చెప్పి పిలిచారు. ఎవరు అని చెప్పి చూస్తే, వెనక తిరిగి చూస్తే అతని స్టూడెంట్, పాత స్టూడెంట్ యశ్వంత్ అనమాట. అయితే యశ్వంత్, ఓహో నువ్వా, చక్కటి స్టూడెంట్ నువ్వు పై చదువులు చదివి అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తుంది. అయితే నాకు చాలా సంతోషం. మరి నా స్టూడెంట్ ఈ విధంగా ఉండడం అనేది నాకు చాలా సంతోషం బాబు అంటే, మాస్టారు అంటూ బైక్ స్లో చేసుకుంటూ వాసుదేవ్ దగ్గరికి, మాస్టర్ దగ్గరికి వస్తాడు యశ్వంత్. మరి ఎలా ఉన్నావు బాబు, నువ్వు అమెరికాలో ఉన్నా చాలా బాగున్నావా, హ్యాపీనా అంటే, అవును మాస్టారు చాలా బాగున్నాను, నేను ఆర్థికంగా చాలా స్థిరపడ్డాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కదా, అయితే నాకు 10 లక్షల శాలరీ అని చెప్పి చెప్తాడు. అయితే 10 లక్షల శాలరీనా, నెలకా సంవత్సరానికా అంటారు మాస్టర్. సంవత్సరానికి కాదు మాస్టారు, నెలకే నాకు అంత శాలరీ అని అంటే, చాలా సంతోషం, చాలా ప్రయోజకుడు అయ్యావు బాబు, ఎంతో సంతోషంగా ఉన్నాను నేను నీ విషయంలో మాత్రం. అయితే నా కొడుకు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేరాలి, తర్వాత ఇంటర్ చదవాలి, తర్వాత ఇంజనీరింగ్ చదవాలి, అమెరికా వెళ్ళాలి అని మీ నాన్నగారు నాకు బాగా పరిచయం కదా మాధవరావు గారు, ఆయన అలా అంటూ ఉంటే ఆయన కళలు నెరవేరాలని చెప్పి నేను కూడా అనుకున్నాను. అట్లాగే నువ్వు మీ నాన్నగారి కోరిక మేరకు చక్కగా స్థిరపడ్డావు నువ్వు. అయితే ఆయన ఎంతో కష్టపడ్డారు, చాలా కష్టపడి పేదరికంలో ఉండి దీన్ని చక్కగా చదివించారు. ఆయనకు తగ్గట్టుగా నువ్వు చక్కగా చదువుకున్నావు, మరి ఇప్పుడు ప్రయోజకుడు అయ్యావు, చాలా సంతోషం బాబు అని చెప్పేసి అని చెప్పండి. సరే ఓకే యశ్వంత్, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాంలే, నా భార్య అంజలి ఏవో ఫ్రూట్స్ తీసుకురమ్మంటే నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అని అక్కడి నుంచి నిష్క్రమిస్తారు వాసుదేవ్ గారు. ఇంటికి వెళ్ళగానే భార్య అంజలి కనిపిస్తుంది. అంజలి మన మాధవరావు గారు అబ్బాయి యశ్వంత్ కనిపించాడు, అయితే వాడు చాలా నా స్టూడెంట్ కదా, పెద్ద ప్రయోజకుడు అయ్యాడు, చాలా శాలరీ వస్తుందట అని చెప్పేసి అన్ని విషయాలు చెప్తే అంజలి కూడా గుర్తొస్తుంది. వాళ్ళు పాపం తిండి లేక చాలా పస్తులు ఉండేవారు. ఒకసారి ఈ అబ్బాయి యశ్వంత్కి జ్వరం వచ్చి మనీ లేకపోతే మన దగ్గరకు వచ్చారు, మనం చాలా హెల్ప్ చేసాం కదా, అవన్నీ గుర్తున్నాయి నాకు అని చెప్పి అంజలి తన భర్త వాసుదేవ్తో చెప్తుందన్నమాట. నిజంగానే మాధవరావు గారు యశ్వంత్ తండ్రి ప్రేమకు ఆప్యాయతకు చిహ్నం. ఆ భార్య అరుంధతి కూడా మరణించింది కదా, ఆ తర్వాత పాపం కొడుకు మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నారు ఆయన. కొడుకుని తన కోరిక మేరకు అమెరికా పంపించడం కూడా జరిగింది అని చెప్పేసి ఆ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని సంబరపడిపోతారు వాసుదేవును అంజలి. అలా జరుగుతుంది. తర్వాత యశ్వంత్ ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టు వేసి పెడతాడు. ఏమిటి అంటే, ఏమిటి మాస్టారు అని చెప్పేసి యశ్వంత్ అడుగుతాడు.
అంటే ఏమిటంటే ఇక్కడ యశ్వంత్ నిష్క్రమించిన తర్వాత వెనక్కి వస్తాడనమాట ఇంటికి. మాస్టర్ వాళ్ళ ఇంటికి. వస్తే అది గమనిస్తాడు తర్వాత ఈయన. గమనించిన తర్వాత ఏమిటి మాస్టారు అని చెప్పేసి అడిగితే, మీరు వెళ్ళిపోయిన తర్వాత మరీ పదే పదే మిమ్మల్ని చూడాలని మళ్ళీ వెనక్కొచ్చాను అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి వాసుదేవ్ మాస్టారు చాలా సంతోషపడతారు. అయితే అంతా బాగుంది ఓకే అని చెప్పేసి అన్న తర్వాత మరి ఇంతకీ మాధవరావు గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు అని చెప్పేసి అడుగుతాడు వాసుదేవ్. మా నాన్నగారు మాధవరావు గారు కరెక్టే, ఆయన బాగానే ఉన్నట్టున్నారు అని నాకు పెద్దగా తెలీదు ఆయన ఎలా ఉన్నారనేది. బాగానే ఉండుంటారు. అదేంటి బాబు అలా అంటున్నావు మీ నాన్నగారు ఎలా ఉన్నారో నీకు తెలియలేదా అంటే, ఆయన బాగానే ఉన్నారు మాస్టారు, ఆయన్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాను అన్నట్టు. అదేంటి యశ్వంత్ గారు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం ఏంటంటే, మరి నేను ఒకడే కొడుకుని, నేను అమెరికాలో స్థిరపడ్డాను, నా ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది, ఈయన్నెవరు చూస్తారు ఇంకా, అందువల్ల నేను వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాను. ఓహ్! అలా జరిగిందా అని చెప్పేసి, అది అలా కరెక్ట్ కాదు బాబు. ఎందుకంటే మీ నాన్నగారు ఎంతో కష్టపడి నిన్ను చదివించడం జరిగింది. ఎన్నో ఆశలతో, కోరికలతో ఆయన చాలా సఫర్ అయ్యి, బాధలు పడి, అనారోగ్యం పాలై చివరికి నిన్ను ఆయన కోరిక మేరకు అమెరికా పంపించి చక్కగా సెటిల్ చేశారు. మరి నువ్వు తీసుకెళ్ళి ఆయన్ని వృద్ధాశ్రమంలో పెట్టడం ఏంటి అని చెప్పి చాలా బాధపడతారు వాసుదేవ్ గారు. అయితే చాలా వివరంగా చెప్తారనమాట. ఒక గంట సేపు కూర్చోబెట్టి యశ్వంత్‌ని, "నీకెందుకు బాబు ఇప్పటికే నువ్వు చాలా సంపాదించావు, బాగున్నావు. కానీ మీ నాన్నగారిని కూడా నువ్వు అమెరికా తీసుకెళ్ళి చాలా చక్కగా హ్యాపీగా చూసుకోవచ్చు కదా" అంటే, "అక్కడికి ఎలా తీసుకెళ్తాను మాస్టారు, ఆయన అక్కడ తీసుకెళ్ళడానికి అక్కడ లాంగ్వేజ్ వేరు, కల్చర్ వేరు. కాబట్టి మా నాన్నగారు అక్కడ అడ్జస్ట్ అవ్వలేరేమో అని చెప్పి తీసుకెళ్ళలేదు. అందుకే ఇక్కడ వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారని చెప్పేసి చెప్తాడు యశ్వంత్. అయితే నువ్వు చేసింది చాలా తప్పు బాబు అని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట వాళ్ళ నాన్నగారు మాధవరావు గారు ఎంత కష్టపడి ఇతన్ని ఒక ప్రయోజకుడిగా చేశారనేది చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆ తర్వాత కాసేపటికి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు యశ్వంత్. ఆ తర్వాత యశ్వంత్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమవుతుందంటే, అది వెళ్ళాడే కానీ అతని మనసులో ఒక మండు టెండలో తూనీగలు ఎలాగైతే నిష్క్రమించకుండా తల్లడిల్లుతూ ఉంటాయో, అలాగా తన మెదడులో ఆలోచనలు కూడా అలాగా ఉంటాయి. వెంటనే ఆ రంగయ్య, ఆయన వాసుదేవ్ గారు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. నిజమే కదా, తను తప్పు చేశాడు, తండ్రి తనని ప్రయోజకుడిని చేస్తే తండ్రిని వదిలి వృద్ధాశ్రమంలో పెట్టాడు తను, అందువలన తను నిజమైనటువంటి పుత్రుడు కాదు అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత అతని మనసు అతనికి గుణపాఠం నేర్పిస్తుంది.